జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. అయితే ఈ నెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు ఉండనున్నాయి. ఇక రోజుకి 2 సభల్లో పాల్గొననున్నారు. జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే సభల్లో కూడా జనసేనాని పాల్గొననున్నారు. అలాగే ఈ నెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఈ నెల 20 తారీఖు నుంచి అయితే ఆ పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్ వేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే మిత్రపక్షాలు కూడా పోటీ చేసే స్థానాల్లో పవన్ అయితే ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి జనసేన పార్టీ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు ఉంటాయి. రోజుకు 2 సభలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలతో పాటు మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే సభల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి పాల్గొనే సభల్లో కూడా మీటింగ్ లో ఉంటారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 20వ తేదీ నుంచి టీడీపీ ఇంటర్నల్ మీటింగ్, తర్వాత రాజానగరం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. 21 భీమవరం, నరసాపురం, 22 తాడేపల్లిగూడెం, ముంగుటూరు, 23 నామినేషన్ ప్రజాపురంలో నామినేషన్ వేసి అలానే పబ్లిక్ మీటింగ్ లో కూడా ఉప్పాడలో పబ్లిక్ మీటింగ్ లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అంటే ఇలా చూసుకున్నట్లయితే కనుక ప్రతిరోజు ఒక చోట మీటింగు, ఒక చోట రోడ్ షో ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే ఎన్నికల షెడ్యూల్ కంటే షెడ్యూల్ కాడికి ముందు ఉండే విధంగా కూడా ప్రిపేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల నామినేషన్స్ విత్డ్రా ప్రచారానికి ముగింపు రోజు, చివరి రోజు ఏదైతే ఉందో దాని వరకు కూడా ప్రతిరోజు ఇక్కడ నుంచి 20వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు కూడా ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య ఉండి ప్రజల్లో ఉండే విధంగా కూడా షెడ్యూల్ ఖరారు చేసుకోవడం జరిగింది. వారిలో ముఖ్యంగా చూసినట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా బీజేపీ నేతలు ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ సభల్లో పాల్గొనడానికి షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో వాటిలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలే కాకుండా మిత్రపక్షాలు పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకెళ్ళడానికి కూడా సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.